జై గురుదత్త. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగారెడ్డి పసలవాది మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. కోటి రుద్రాక్షలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేయడం జరిగింది. శివరాత్రి రోజు అత్యధికంగా 2,36,000 మంది భక్తులు దర్శించుకొని తరించి ఉన్నారు. ఈ శివరాత్రి ఉత్సవాలు 3వ తేదీ వరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. మార్చి 1 నాడు శనివారం నాడు ఉదయం 10:30 నుండి తులసీదాసకృత విరచితమైనటువంటి రామచరిత మానసంలో ఉన్నటువంటి హనుమాన్ చాలీసా పారాయణాన్ని కోటి లింగేశ్వరుని ముందు కూర్చొని సాంప్రదాయ దుస్తులు ధరించినటువంటి ప్రతి ఒక్కరూ స్వామివారి ఎదుట పారాయణం చేసేటువంటి సువర్ణావకాశాన్ని విద్యాపీఠం కల్పన చేస్తూ ఉంది. ఈ మహోత్సవంలో అనేక గ్రామ ప్రజలకు విద్యాపీఠం ఆహ్వానం పలుకుతూ ఉంది. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర.